బుసర కొడితే అది కొట్టిస్తున్నటువంటి వాడికి తెలుసు. అదే అంటున్నాను, అదే కొట్టిస్తున్నోడు చూడాలి, ఆయన ఎందుకు ఫీల్ అవ్వాలి, దానికి భయపడాలి. బుసకు భయపడే రకం కాదు కదా శాలిటీ. అంటే చంద్రబాబు గారు జోబులో పార్టీ కాంగ్రెస్ అదే అది కామన్ డైలాగ్. అంటే వాళ్ళంతా ఒకటే అని చెప్పడం కదా, నాకు వ్యతిరేకంగా ఇంతమంది తయారయ్యారని చెప్పడం. అంటే షర్మిలను కూడా కూటమిలో ఆ గాడిలో కట్టేసారు. ఎప్పటి నుంచినో చెప్తూనే ఉన్నాడుగా, కొత్తదేం కాదు అది. షర్మిల మా చెల్లెళ్ళు అటు కలిశారు అని చెప్తున్నాడు కదా. ఉందండి సునీత ఏదో ఊరు పోయింది పులివెందులో, డైరెక్ట్ గా తులసిరెడ్డి వాళ్ళని తీసుకుని ఎక్కడికి పోయాడు, తెలుగుదేశం వాళ్ళు ఇంటికి పోయాడు. ఆయన ఎక్కడైనా తెలుగుదేశం వాళ్ళే తోడు ఉంటున్నారు అక్కడ. ఇంకేముంది అక్కడ, కాంగ్రెస్ కి ఏముందని ఇప్పుడు, కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీకి పోయారు. కాంగ్రెస్ కి ఏముందని కాంగ్రెస్ కి వస్తారు ఇప్పుడు, తెలుగుదేశం వాళ్ళు కాంగ్రెస్ పేరుతో వస్తున్నారు ఇప్పుడు, అంత మించి ఏముంది. అంటే కూటమిని కాంగ్రెస్ ని ఒకే గాడిని కట్టడం రేపొద్దున్న వైసీపీ ఓట్లనే గండి కొడుతుందా కాంగ్రెస్ పార్టీ? చెయ్యాలి, అది ప్రయత్నమే కదా ఇప్పుడు చంద్రబాబు చేస్తోంది. షర్మిల ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, సునీతని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది ఒక అస్త్రం ఆ ఓట్లు తగ్గించాలి అనేది. అయితే ఇందులో రెండు లాజిక్లు ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ వైసీపీ పాజిటివ్ ఓటు చీల్చుద్దా, రెండోది వైసీపీ పాజిటివ్ ఓటు ఎవరికి వెళ్ళాలి ఇప్పుడు, నెగిటివ్ అయ్యి కూటమికి వెళ్ళాలి. ఆ ఓటు ఆపేస్తుందా ఈవిడ, అంటే ఈ వైపు డైవర్ట్ చేసుకోగలుగుతుంది ఆ ఓటు. అదే అనేది ఇప్పుడు జగన్ వ్యతిరేక ఓటే కదా, వ్యతిరేక ఓటు ఈవిడ చీల్చేస్తే ఓకే, అది వైసీపీకి ప్రయోజనం ఒక రకంగా. కానీ వైసీపీ ఓట్ల గండి కొడుతుందా అంటుంది. అదే వైసీపీకి వేసేవాడు ఇక షర్మిలకి ఎందుకు వేస్తాడు అంటున్నా. అవును, వైసీపీకి వేసేవాడు అభిమాని షర్మిలకి వేయడు, చంద్రబాబుకి వేయడు కదా.